ఈరోజు మనం లోకల్ పాలిటిక్స్ గురించి మాట్లాడదలుచుకోలేదు. అయినప్పటికీ మీరు అడిగారు కనుక ప్రశ్న, మరి నాయుడు గారే కానీ మీరు చెప్పిన దాంట్లో నేను ఇందా వీడియోలు చూశాను, అది సత్యం ఉంటే ఆయన వెంటనే రాజీనామా చేస్తారు. ఎందుకంటే ఒక పుణ్య తిరుపతి దేవస్థానానికి లీడర్గా ఉన్నారు అంటే అది ఒక ప్రీస్ట్హుడ్ లాంటి పని కనుక అది నిజమైతే, నేను పూర్తి ఇన్ఫర్మేషన్ లేదు నా దగ్గర, మీ దగ్గర రుజువులు ఉంటే ఆయన్ని చంద్రబాబు నాయుడు గారు రాజీనామా చేయమంటారు, ఆయన కూడా రాజీనామా చేస్తారు. ఆయన నాకు బాగా మిత్రులు, ఎందుకంటే మా బ్రదరు అప్పుడు వెంకటకృష్ణ గారు ఉన్న టైంలో TV5కి మనం ఎంతో ఆ ఇన్వెస్ట్మెంట్ చేయించి ఆ ఛానల్ మీదేనా ఆయనే అనేవారు. సో ఆ ఛానల్కి చెడ్డ పేరు రాకూడదు, అలాగే తిరుపతికి చెడ్డ పేరు రాకూడదు. దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోవడం మంచిది కాదు. ఇప్పుడు ప్రపంచ శాంతి గురించి మాట్లాడదాం. భారతదేశం యొక్క రోల్, నేను ఏ విధంగా ఇప్పుడు యుద్ధం స్టార్ట్ అయిన దగ్గర నుంచి రాత్రి పగలు పనిచేస్తున్నాను. యువతలు ఇరాన్ లీడర్స్తో మాట్లాడుతున్నాను, అమెరికన్ లీడర్స్తో మాట్లాడుతున్నాను, మీకు మెసేజ్లు కూడా చూపించాను. నేను సక్సెస్ అవ్వడానికి మీరందరూ మద్దతు ఇవ్వాలని, ఇది 3వ ప్రపంచ యుద్ధంగా మారకూడదని అందరినీ కోరుతున్నాను. మోరల్గా ఒకప్పుడు ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు, కొన్ని తిరుపతిలో ఈ లడ్డు వివాదం వచ్చినప్పుడు రాజీనామా చేయమని డిమాండ్ చేశాను. ఎందుకంటే వివాదాల్లో ఉండకూడదు ఒక తిరుపతి పుణ్యస్థానంగా, ఒక మందిరం కానీ చర్చికి కానీ. సో ఇది నిజమైతే ఆయన రాజీనామా చేస్తారు. ఆయన గురించి నాకు అనేక సంవత్సరాల నుంచి తెలుసు కనుక ఒక మోరల్ స్టాండ్ మీద ఆయన, అది చూడాలి, ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. నేను దాని గురించి ఈ ఇరాన్ యుద్ధం అయిపోయిన తర్వాత నేను మాట్లాడతాను. ఎందుకంటే అది ఎవరైనప్పటికీ రాజకీయాలకు అతీతంగా ఓ పుణ్యస్థానాన్ని ఒక ఆత్మీయంగా నడిపించాలి కనుక, అదొక ఆర్చ్ బిషప్ అయినా ఒక క్యాథలిక్ ప్రీస్ట్ అయినా పవిత్రంగా నడిపించిన వారే. ఇప్పటికే చాలా కాంట్రవర్సీ రాబట్టి నేను సుప్రీంకోర్టుకి వెళ్ళి అందరి నోరును మూయించాను. అప్పుడు ఆ పవన్ కళ్యాణ్ ఏ పిచ్చి పిచ్చి వాగుళ్ళు వాగేవాడు, ఇదంతా కల్తీ జరిగిపోయింది నెయ్యిలో అని, అవన్నీ నేను నోరు మీమింది సుప్రీంకోర్టుకి వెళ్ళాను, నోరు మూయించాను. ఎందుకంటే ప్రజల మనోభావాలు, వాళ్ళు హిందువులు అవ్వచ్చు, ముస్లిమ్స్ అవ్వచ్చు, క్రిస్టియన్స్ అవ్వచ్చు, ప్రజల మనోభావాల్ని దెబ్బతీయకూడదు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.